హాయ్ అండి, సంపూర్ణ వాక్స్కి స్వాగతం. ఈవేళ ఇంట్లో ఉన్న కూరగాయలతోటి బిస్బిల్లాబాత్ చేస్తున్నానండి. డబ్బా బియ్యము, ఒక డబ్బా కందిపప్పు కడిగి ఒక అరగంట నానబెట్టుకున్నాను. 5 గ్లాసులు నీళ్లు పోసుకున్నానండి. పసుపు వేసాను. పసుపు వేసి ఒక 5 విజిల్స్ వచ్చేటట్టు కుక్కర్ పెట్టేస్తాను. ముందు అన్నము పప్పు కుక్కర్లో పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దానికి కావాల్సినటువంటి కూరగాయలండి. ఇక సొరకాయ, దోసకాయ, క్యారెట్, బంగాళదుంప, ఉల్లిపాయ, టమోటా. అయితే మీ దగ్గర ఇంకా మునక్కాయ, బీన్స్ ఏమన్నా ఉన్నా కూడా వేసుకొని చేసుకోండి. ఇప్పుడు నాకు లేట్ అయిపోయిందండి, పిల్లలు ఆకలి అంటున్నారు. అందుకని చెప్పాను నేను ఇవన్నీ కుక్కర్లో ఒక విజిల్ పెడుతున్నాను. మీకు టైం ఉంటే కనుక విడిగా ఉడికించుకుంటే ఇంకా మంచిది. కొంచెము ఉప్పేసి ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఉడకబెట్టేసుకోండి. ఒక్క విజిల్ పెట్టుకోండి, సరిపోతుంది. ఇదిగోండి, కూరగాయలు ఎక్కువ ఉడకకుండా మధ్య రకంగా ఉడికాయి చూడండి. ఇలా అంటే సరిపోతుంది. అలా ఉడకబెట్టుకోండి. వేడి నీళ్ళల్లో కొంచెం చింతపండు నానబెట్టుకొని కొంచెం రసం తీసి గిన్నెలో పోసించుకుంటా. ఇదిగోండి, పచ్చెనపప్పు, కొంచెము మినపప్పు, ఎండుమిర్చి, బియ్యము, ధనియాలు, ఎండు కొబ్బరి, మిరియాలు, జీలకర్ర, లవంగాలు, చెక్క, ఇవన్నీ వేయించుకోవాలి. ఒక్కొక్కటిగా వేయించాలండి, అన్ని ఒకేసారి వేయించకూడదు. ఇదిగోండి, ఫస్ట్ ధనియాలు వేయించేసుకుందాం. ధనియాలు వేగిపోయాయండి. పచ్చెనపప్పు వేయిస్తున్నా. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వేగిపోయినాయి. ఇప్పుడు మినపప్పు వేసి వేయించాలి. కొబ్బరి వేయించుకోవాలి. కొబ్బరి వేగిపోయింది. ఎండుమిర్చి వేయించేసుకున్నాను. వేగిపోయాయండి. ఇదిగోండి, ఇవన్నీ వేగిపోయాయి కూడా ప్లేట్లో వేసేసుకున్నాం. ఇవి లైట్గా రోస్ట్ చేసుకోవాలండి, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీలో వేసేసుకుందాం. మసాలా పౌడరు రెడీ. ఇదిగోండి, ఆయిల్ వేసుకొని పోపు వేసుకుందాం. కానీ నెయ్యి కూడా వేసుకోవచ్చండి. దీనికి తప్పనిసరిగా పల్లీలు వేసుకోవాలండి. పోపులో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి, పోపు గింజలు అన్నీ వేసేసాను. ఈ పోపు అంతా జీడిపప్పు, కరివేపాకు వేసేసుకుందాం. ఇప్పుడు ముందు ఉల్లిపాయలు ఒకటే వేసుకోవాలండి. ఇప్పుడు ఇంగు వేసుకోవాలండి. కంపల్సరిగా ఇంగు వేసుకోవాలండి. ఇంగు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయలు కొంచెం మగ్గాయి. ఇప్పుడు టమోటా వేసేసుకోవాలండి. ఇవి కూడా కొంచెం మగ్గనియాలి. కారం వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఒక 1/2 స్పూన్ వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా, ఆ కూరగాయలన్నీ వేసి కలుపుకోవాలి. ఇలా ఒకసారి పైకి కిందకి కూరగాయలు కలుపుకోండి. ఎక్కువ కలిపితే అవి చిదిమిపోతాయి. అలా కాకుండా ఇలా కలుపుకుంటే చిదిమవన్నమాట. ఇదిగోండి, పప్పు బియ్యము మెత్తగా అయిపోయింది. ఉడికిన అన్నం అంతా ఇందులో వేసాం కదండి. ఇట్లా పైకి కిందికి కలుపుకోవాలి. ఇట్లా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు చింతపండు రసం పోసుకున్నాం. ముందే చింతపండు రసం పోస్తే ఇది అన్నం అంతా గడలు ఉంటుందండి. అట్లా కాకుండా కూరగాయలు అన్నం మొత్తం బాగా కలుపుకొని ఇది పోసుకుంటే గడలు ఉండదు. అందుకని లాస్ట్లో పోస్తున్నా చింతపండు రసం. ఇందాక మనము మసాలా పౌడర్ వేసుకున్నాం కదా, అది మనకు రుచికి సరిపోను వేసుకోవాలండి. ఇదిగో నేనైతే 3 స్పూన్లు వేస్తున్నాను. చూసుకొని సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకుంటా. ఇది కొంచెము జారుడుగా ఉంటేనే బాగుంటుందండి. అందుకని ఇందాక కూరగాయలు ఉడికించుకున్నాను కదా, ఆ వాటర్ ఉంది. ఆ వాటర్ ఎందుకు వేస్ట్ చేయటం అని ఇందులో వేసుకుంటున్నా. కొంచెం ఉప్పు తక్కువ ఉంది, అందుకని ఈ నీళ్ళల్లో ఉప్పు వేసి పోసుకుంటున్నాను. ఇదిగోండి, మొత్తం ఇట్లా కలిపేసుకున్నాము. ఇదిగోండి, దించేసాం కదా. లాస్ట్లో కొంచెము నెయ్యి వేసి కలుపుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెము కొత్తిమీర కూడా వేసేయండి. అంటే కొంచెం లేటుగా తింటే ఇంకా కొంచెం పలచగా ఉండాలండి. మేము ఇప్పుడే తినేస్తాం కాబట్టి ఈ పలచగా సరిపోతుంది. బిస్బిల్లాబాత్ రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, మా పిల్లలు బూందీ తెస్తాంలేమ్మా బయట అన్నారు. నేనన్నాను ఏమొద్దు నాన్న, ఎంతసేపు 2 నిమిషాలు చేసేస్తాను నేను అని చెప్పని ఇంట్లోనే చేస్తున్నానండి. ఇష్టంగా చేసుకున్నాం కదండి. రుచి చూసేద్దాం. ఇదిగో ఇందులో వేసుకొని ఇలా తినాలండి. ఎంత బాగుందోనండి, అస్సలు చాలా టేస్ట్గా ఉంది. మనసు తరం కాదు చెప్పడానికి. ఇలా అప్పడం కూడా నంచుకొని తింటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, ఇలా రుచి అండి, అదుర్స్. ఇది కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.